అంత ప్రత్యేకమైన ఆసక్తులు అభిమానాలు ఏం లేవు, కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం మీకు. సార్ 29th ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా రాజకీయం వచ్చే ఛాన్స్ ఉంటుందా? 29కు కూడా అవన్నీ ఈ సినిమాలు వీటి మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఏదో ఒక ఆలోచన లేకుండా అంత బలంగా ఆయన నిలబడలేదు. తన నిర్ణయాలు కానీ తన ప్రకటనలు, వ్యాఖ్యలు, స్పందనలు, ట్వీట్లు అన్నీ కూడా ఆచితూచి చేస్తున్నాడు. ఆయన పోస్ట్ సినిమా లైఫ్, ఒక రాజకీయ జీవితాన్ని గురించి మటుకు ఆయనకు తప్పకుండా అంచనాలు, ఆశలు ఉన్నాయి అనే మాట అయితే మీకు చెప్పాలంటే పేరు నేను చెప్పను. తెలుగు సినిమాలో ఇప్పటికీ ఇంకా టాప్గా ఉన్నటువంటి పెద్ద ఆయన. 2034 ఎన్నికలు పవన్ కళ్యాణ్కు జూనియర్ ఎన్టీఆర్కు మధ్యలో జరుగుతాయి అని ఒక సినేరియో చెప్పడం మటుకు నాకు తెలుసు. ఓకే, ఈ ఎన్నికలు ఎట్లయినా పోనివ్వండి, తర్వాత ఎన్నికలు మటుకు వీళ్ళిద్దరి మధ్య జరుగుతాయి అని. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే, అది చెప్పిన ఆయన అందరికీ బాగా ఎవరైనా ఊహించగలుగుతారు. ఇంకా ఇంకో సినేరియో ఏమంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్, సనాతన వాళ్ళకి దగ్గరగా ఉన్నారు. ఎన్టీఆర్ను అమిత్ షా స్వయంగా హైదరాబాద్కి వచ్చి కలుసుకున్నారు. అవును, తాము ఆర్ఎస్ఎస్ మీద తీసే సినిమాలో ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని కూడా వాళ్ళు అడిగారని కూడా నేను విన్నాను. కానీ ఎన్టీఆర్ ఆ పద్ధతి తీసుకుంటారా లేదా తెలియదు, కానీ నిన్న మటుకు ఆయన చాలా ధైర్యంగా నా మొదటి అభిమానే అని ఆయన చూపించినప్పుడు, అదేమీ అమిత్ షా గారికి అంత రుచించే వ్యక్తి కాదు ఆయన చూపించింది కానీ, ఆయన చెప్పిన అంశాలు కానీ చూస్తే. కాబట్టి ఎన్టీఆర్ ఏదో అటు పూర్తిగా చెప్పగలిగింది లేదు, కానీ వీ హ్యావ్ టు సీ, వాచ్, అంతే. ఇవన్నీ ఉన్నాయి, మీరన్న సినేరియో కూడా ఉంది, మీరన్న సినేరియోని కూడా ఊహిస్తున్నారు. మీరు దానికి తగినట్టే ఇప్పుడు లోకేష్ టీము, పవన్ కళ్యాణ్ టీము దాదాపు ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో బలంగా ఉంది. లెక్కలేనన్ని ఉదాహరణలతో సహా ఆ స్టోరీస్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సినిమా వాళ్ళు, సినిమా సమ్మె అవన్నీ మనం చాలా మాట్లాడుతున్నాం, కానీ పవన్ కళ్యాణ్ బయటపడింది చాలా తక్కువ. ఇటీవల కాలంలో ఆయన కొంచెం లోకి మెయింటైన్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్నది కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. బహుశా ఈ మంత్రివర్గాలు విస్తరణలు, మార్పులు, చేర్పులు అయ్యాక ఏమైనా జరుగుతుందో తెలియదు. సార్ విద్యార్థి సంఘాల నిరసన లోకేష్కు లేఖ